ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మట్టుకి ఇంట్లో ఫుడ్ని తినాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూడండి. అలాగే మిరపకాయ బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా అంటే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ఇందులోకి మనం కొత్తగా ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు ఏంటంటే కొంచెం పుల్లగా కొంచెం కారంగా ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ఆలు బజ్జీ మనం ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు ఇంకా మిరపకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియో చూసేద్దాం. అందరూ చూసేయండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హెచ్డి వ్లాగ్స్ 9848. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరపకాయ బజ్జీ అంటే అలా ఉల్లిపాయలు వేసుకొని నిమ్మకాయ రసం పిండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అంత బాగుండాలి. వీటి కోసం కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. శనగపిండి తీసుకోవాలి. అందులోకి పసుపు వేసుకోవాలి. ఇందులోకి మెయిన్ ఏంటంటే వాము అంటారు కొంతమంది, ఓమా అంటారండి. దాన్ని కొద్దిగా నలిపి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. వీలైతే వాము ఆకులు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. టేస్ట్కి మట్టికి సూపర్గా ఉంటాయి. మనకి అంటే బయట దొరుకుతాయి, కాకపోతే ఇవన్నీ వేసి చెయ్యరు అనమాట. మన ఇంట్లో వేసుకుంటే మనకి నచ్చినట్టుగా మనం వేసుకోవచ్చు అనమాట. ఇందులోకి జీలకర్ర అలాగే ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. అంటే మనము అటు ఇటు అనుకుంటా ఏం కలపకుండా రౌండ్గా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇందులోకి చిటికెడు సోడా కూడా వేసుకున్నాము. సోడా వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుతూనే ఉండాలండి. నేను మిరపకాయ బజ్జీని మనం ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారండి. ఇందులోకి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేస్తే సరిపోతుంది అంతే. మనం ఏమీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఈజీగా తొందరగా అయిపోతుంది. అయితే ఇప్పుడు వచ్చేసి పాతకాలం వంట అని చెప్పాను కదా, నువ్వుల్ని వేయించుకొని పెట్టుకోవాలి. అందులోకి కావాల్సిన అంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని ధనియాలు, చింతపండుని నానబెట్టేసి మనం ఆ గీర్లన్నీ కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక చూడండి, మిర్చిలోకి ఇలా కూరాలన్నమాట. ఇలా కూరి పెట్టుకోవచ్చు. అయితే కొంతమందికి ఇలా ఇష్టం లేని వాళ్ళు కొంతమంది వేరుశనగ పప్పులు అలాగే శనగపప్పు ఇలాంటివన్నీ కూడా ఉడకబెట్టి అందులో పెట్టి ఆ రెసిపీ కూడా నేను తొందరలో చూపిస్తాను. ఇంకా ఇవైతే మనము కూరుకొని పెట్టుకుంటాం కదా, వీటిని ఈ కూరిన దాన్ని మొత్తం కూడా మనం పిండిలోకి వెళ్ళేలాగా మనం ఉంచుకోవాలి. అలా చేస్తే మనకేంటంటే లోపల ఉన్నదంతా కూడా బయటికి రాకుండా మనకి ఈవెన్గా ఉంటుంది. అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. అలాగే మిరపకాయ బజ్జీని పులిహోరతో ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయలేదు కదా, ఇప్పుడు ట్రై చేయండి. అది కూడా ఇప్పుడు వర్షాకాలం పడుతుంది. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. ఆ వర్షాల టైంకి మనం ఈ మిరపకాయ బజ్జీని అలాగే కొద్దిగా టీ ఏమన్నా ఉంటుందా, అసలు చాలా బాగుంటుంది. అందరూ కూడా ట్రై చేయండి. అలాగే ఇది వచ్చేసి బుర్జీ అండి. ఇది కూడా నేను చూపిస్తాను. ఇంకా వేడి నూనెలో మిరపకాయ బజ్జీని మనం ఇలా వేసి అది వేగుతూ ఉంటే అటు వర్షం పడుతూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. కాకపోతే మనకి ఇంట్లో చేసుకున్నామన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే మనం చేసుకుంటే అది ఎలా ఉన్నా కానీ చాలా బాగుంటుందండి. కాకపోతే ఓమా వేయడం మాత్రం ఎవ్వరూ మర్చిపోవద్దు. అలాగే ఓమా ఆకులు ఉన్నా కానీ వేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. టీ పెట్టుకొని మిరపకాయ బజ్జీని కొరికి తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. అందరు కూడా ట్రై చేస్తూ ఉండండి. అలాగే ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్గా వేగాయి. ఇంకా ఇప్పుడైతే మనము ఉల్లిపాయ అలాగే నిమ్మరసం ఇష్టం ఉన్న వాళ్ళే వేసుకోవచ్చండి, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.